భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి బోధించిన ధర్మ ప్రబోధమే గీతా సారాంశం. స్వయాన భగవానుడు భగవద్గీత రూపంలో మానవాళికి ఎదురయ్యే సందిగ్ధాన్ని దాటుకుని ధర్మ మార్గంలో ఏ విధంగా దిశానిర్దేశం చేసుకోవాలో బోధించారు. కౌరవుల అధర్మ ప్రవర్తనకు ప్రతిఫలమే మహాభారతం యొక్క కురుక్షేత్ర సంగ్రామం. సమస్త జగత్తుని నడిపించే పరమాత్ముడే సకల జీవులలో నిండి ఉంటారు. కావున ఈర్ష, ద్వేషం, అసూయ వంటి దుర్గుణాలు మనిషి పతనానికి కారణం అవుతాయి. కావున వాటిని విడనాడి సత్ప్రవర్తనతో పరమాత్ముడిని చేరుకోవటమే గీతా సారాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునునికి బోధించిన ధర్మ ప్రబోధమే గీతా సారాంశం. స్వయాన భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునునికి బోధించిన ధర్మ ప్రబోధమే గీతా సారాంశం. స్వయాన శ్రీకృష్ణుడు మానవాళికి ఎదురయ్యే సందిగ్ధాన్ని దాటుకుని ధర్మ మార్గంలోకి భగవానుడైన శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునునికి బోధించిన ధర్మ ప్రబోధమే గీతా సారాంశం. Ready?